రైతు రుణమాఫీ అలాగే రైతు భరోసా అదేనండి గతంలో రైతు బంధు ఈ రెండు పథకాలకు సంబంధించి తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే రుణమాఫీకి సంబంధించి కేబినెట్ ఆమోదం కూడా చేయడం జరిగింది. రాష్ట్రంలోని రైతులందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఆగస్టు 15వ తేదీలోగా ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతామంటూ ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకొని ఆమోద ముద్ర వేయడం కూడా జరిగింది. మనకు ఇటీవల కాలంలో రుణమాఫీ 2-3 వాయిదాల్లో చెల్లిస్తారని వస్తున్న వార్తలకు ఈ రాష్ట్ర కేబినెట్ చెక్ పెడుతూ ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామంటూ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఇందుకు 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ వరకు కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఎవరైతే రైతులు 2 లక్షల రూపాయల వరకు రుణం తీసుకుంటారో అలాంటి వారందరికీ రుణాన్ని మాఫీ చేయడానికి మంత్రి మండలి ఈ మేరకు ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఈ వివరాలను సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించడం కూడా జరిగింది. అయితే మంత్రి మండలి చర్చించి ఆమోద ముద్ర వేసినటువంటి మార్గదర్శకాలపై ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడడానికి కొంత సమయం పడుతుందని సంబంధిత అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఎలాంటి సందిగ్ధత లేకుండా ఈ మేరకు మార్గదర్శకాలను ఉండాలని మంత్రి మండలి అధికారులను ఆదేశించినట్టుగా కూడా మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ మంత్రివర్గ సమావేశంలో కేవలం రుణమాఫీ రైతు భరోసా గురించి మాత్రమే చర్చించడం జరిగింది. ఈ రెండు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో అత్యంత ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో ఈ రెండు విషయాలపైనే చర్చించి ఆమోద ముద్ర వేసినట్టుగా తెలుస్తోంది. కనుక ఇతర అంశాలు ఏవి కూడా చర్చించలేదని మనకు రేవంత్ రెడ్డి గారు కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ఈ రుణమాఫీకి సంబంధించి పిఎం కిసాన్ ఉన్న మార్గదర్శకాలనే రుణమాఫీకి కూడా కొన్ని నిబంధనలను విధించాలని కూడా ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ భావించి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే రైతు భరోసా పథకానికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేసే బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఒక ఉపసంఘం వేసి విధి విధానాలు రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధుపై జాతీయ రహదారులుగా మారిపోయిన భూములకు అపర కుబేరులకు చివరికి గజ్వేల్లో ఉన్న అప్పటి సీఎం కేసీఆర్ గారి భూములకు రైతు బంధు పథకం కింద నిధులు ఇచ్చారని చెప్పి విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. మేము 4 గోడల మధ్య నిర్ణయం తీసుకుని అమలు చేయడం లేదని అందరితో చర్చించి సూచనలను సలహాలు తీసుకుని ఈ రైతు